టాలీవుడ్ లో 12వ రోజు షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. అయితే ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. గురువారం నిర్మాతల కండిషన్స్ పై ఫిలిం ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో చర్చించారు కార్మిక సంఘాలు. అయితే మరోవైపు గురువారం ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు సమావేశమయ్యారు. శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నారంటున్నారు ఫెడరేషన్ నాయకులు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఎప్పుడు సమ్మెని విరమిస్తూ ఉంటారు? అంటే చాలా రోజుల నుండి, ఆల్మోస్ట్ ఇప్పుడు 12 days నుండి కూడా ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ఈ సమ్మె అయితే కొనసాగుతూ ఉంది, బంద్ అయితే కొనసాగుతూ ఉంది. నిర్మాతల మధ్య వీళ్ళ మధ్య కూడా అసలు ఎవరు తగ్గట్లేదు మధ్యలో. అసలు ఏం జరుగుతూ ఉంది? అసలు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? 12వ రోజుకు చేరుకున్న సమ్మెలో ఇప్పటిదాకా అయితే ఎలాంటి మార్పు లేదు. మొన్న గురువారం జరిగిన సమావేశంలో నిర్మాతలు, ఫెడరేషన్ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఏ అంశానికి సంబంధించి ఏకాభిప్రాయం అయితే రాలేదు. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు ఏవైతే ప్రతిపాదన చేస్తున్నారో వేతనాల పెంపుకు సంబంధించి వాటి పట్ల ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ ప్రధానంగా సమస్య ఆ డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 విభాగాలకు సంబంధించి వేతనాలు పెంచే ఉద్దేశంలో నిర్మాతలు లేకపోవడం ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఈ 3 యూనియన్లకు తప్పించి మిగతా యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకు 2,000 రూపాయల లోపు తీసుకుంటున్న వాళ్లకు 3 సంవత్సరాలకు 25% వేతనాలు, అంతకన్నా తక్కువ తీసుకుంటే అంటే 1,000 రూపాయల కంటే తక్కువ తీసుకుంటున్న వాళ్లకు ఇంకోలాగా పెంచే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా విభేదాలు సృష్టించేలా ఉన్నాయనేది కార్మికుల ఆరోపణ. మన దిల్ రాజు గారు కూడా సమావేశమయ్యాక బయటికి వస్తూ ఇంకా ఎలాంటి కొలిక్కి రాలేదు, బట్ పాజిటివ్ గా ఉంది. 2018, 2022లో ఏవైతే మేము యూనియన్లతో ఒప్పందం చేసుకున్నామో వాటిలో 2 కండిషన్లు అమలు కాలేదు, అవి కూడా చేయమని చెప్తున్నాము. వాటితో పాటు కొత్త ప్రతిపాదనలు ఫెడరేషన్ అంగీకరిస్తేనే మేము పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. కానీ ఈ ఫెడరేషన్ నాయకులు మాత్రం ఖచ్చితంగా 30% పెంచాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం లేదా ఆదివారం మరోసారి జరగబోయే సమావేశంలో దీనికి కంక్లూజన్ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీ పెద్దలు, అగ్ర నిర్మాతలు వీలైనంత వరకు రాజీ కుదిర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా షూటింగ్స్ ఆగిపోయాయి. నష్టం లక్షల నుంచి కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. ఎక్కడికక్కడ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు అందరూ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి అయితే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ పట్టుదల విషయంలో మాత్రం ఇటు నిర్మాతలు, అటు నాయకులు ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. అయితే చర్చలు గతంలో కూడా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి కూడా చర్చలకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నిర్మాతలు కూడా తగ్గట్లేదు, అటు వాళ్ళు కూడా తగ్గట్లేదు. అసలు ఇలానే కొనసాగితే గనక అసలు సినీ పరిశ్రమ ఏ దిశగా ముందుకెళ్తుంది? అసలు ఎంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? ఇది కొనసాగితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి సంక్రాంతి వరకు చాలా పెద్ద సినిమాలు రిలీజ్ లో ఉన్నాయి. సుమారుగా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి వీటి మీద జరుగుతోంది. ఇప్పుడు ఈ సమ్మె కొనసాగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ చివరి దశ షూటింగ్ లో ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయి వాటి ప్రభావం నేరుగా రిలీజ్ డేట్ల మీద పడుతుంది. రిలీజ్ డేట్ల మీద ప్రభావం పడినప్పుడు ఏమవుతుందంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వాయిదాలు జరిగినప్పుడు థియేటర్లు ఏవైతే షెడ్యూల్ చేసుకొని ఉంటాయో పలానా సినిమాలు వస్తాయి, మాకు ఫీడింగ్ బాగుంటుంది, రెవెన్యూ వస్తుందని ఏవైతే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆశలు పెట్టుకుంటారో అవన్నీ గల్లంత అయిపోతాయి. అప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేయడమో లేకపోతే థియేటర్లను ఖాళీగా ఉంచడమో లాంటి దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయి. దానికి తోడు 100 కోట్ల పెట్టుబడితో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు వాటికి వడ్డీలు కట్టలేక, ఆ ఓటీటీ సంస్థలకు ఈ వాయిదాల గురించి చెప్పడానికి సరైన సమాధానం లేక, తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉంటాయో వాటిని మేనేజ్ చేసుకోలేక ఇలా చాలా పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి. అయితే ఈ సమ్మె వల్ల ఎక్కువగా నిర్మాతలు నష్టపోతారు. అయినప్పటికీ కూడా ఒక కొలిక్కి రావడం లేదు. నిర్మాతలు ఎందుకు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్టికులర్ ఇష్యూలో? నిర్మాతలు డెసిషన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏదైతే వేతనాలు ఇస్తున్నారో
అవి ఎక్కువగానే ఉన్నాయనేది వాళ్ళ వాదన. కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూసుకున్నా హైదరాబాద్ లో సగటు మనిషి రోజువారీ వ్యయం తక్కువగా ఉంది కాబట్టి మేము చెల్లిస్తున్నది ఎక్కువే, అయినప్పటికీ మేము పెంచుతామనే సానుకూల దృక్పథంతోనే ఉన్నాము. మీరు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తగ్గించుకోమంటున్నాము అనేది నిర్మాతలు చెప్తున్నారు. ఓకే, డన్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, టాలీవుడ్లో 12వ రోజు షూటింగ్స్ బంద్ కొనసాగుతుంది. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. అయితే గురువారం నిర్మాతల కండిషన్స్ పై ఫిలిం ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో చర్చించారు కార్మిక సంఘాలు. మరోవైపు గురువారం ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు సమావేశమయ్యారు. అయితే శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలని కాలయాపన చేస్తున్నారంటున్నారు ఫెడరేషన్ నాయకులు. అయితే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 విభాగాలకు వేతనాలు పెంచకపోవడంతో ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 3 యూనియన్లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు 2000 లోపు ఉన్న కార్మికులకు 3 సంవత్సరాలకు 25% వేతనాలు పెంచుతామని నిర్మాతలు తెలిపారు. అయితే నిర్మాతల కండిషన్స్ ప్రకారం వాళ్ళు పెంచుతాము అన్న 25% వేతనాలు మాకు వర్కౌట్ కాదని ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ కు ఫెడరేషన్ ఒప్పుకుంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఆ 3 యూనియన్స్ కూడా వేతనాలు పెంచి మేము అడిగిన 30% పెంచితే సమ్మె విరమణ చేస్తామని ఫెడరేషన్ నాయకులు బదులిచ్చారు. అయితే నిర్మాతలు పెట్టిన మిగతా కండిషన్లు దశల వారీగా అమలు చేస్తామన్నారు ఫెడరేషన్ నాయకులు. దీనిపై ఇరువురికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. అయితే మరో 2-3 సార్లు చర్చలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. చూడాలి మరి ఈ సమ్మె ఎప్పుడు విరమిస్తారు ఏంటనేది నిర్మాతల మండలి ఏం డిసైడ్ చేస్తుంది. అయితే శనివారం అయితే చర్చలు జరిగే అవకాశం ఉంది. చూడాలి ఆ చర్చల్లో ఒక కొలిక్ వస్తుందా లేదా, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి.